పల్లి చిక్కీని బయట కొన్నట్టు క్రిస్పీగా పర్ఫెక్ట్ షేప్తో అంటికి అంటుకోకుండా 2 సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లో చేశారంటే ఎవరు నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో చేసుకోవడం చాలా ఈజీ అండ్ మన ట్రెడిషనల్ రెసిపీ కూడా కదా ఇది. ఏ విధంగా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతో చూపిస్తాను, చూసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పల్లి చిక్కీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న ఏదైనా ఒక మెజరింగ్ కప్పు తీసుకొని మెజరింగ్ కప్పుతో 1.5 కప్పు దాకా పల్లీని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు ఎంతైనా మెజర్ చేసుకోవచ్చు. నేను చూపించే క్వాంటిటీని డబల్ చేసుకోండి. పల్లీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు, లోపల వరకు వేగేంత వరకు, ఈ విధంగా పొట్టు ఊడొచ్చే వరకు వేయించుకొని కొద్దిగా చల్లారి పెట్టుకొని పొట్టు తీసుకొని 2 బద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోండి. బటర్ పేపర్ లేకుంటే ఏదైనా ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ బటర్ పేపర్తో ట్రై చేస్తున్నాను. సో బటర్ పేపర్కి అంతా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని మనం 1.5 కప్పు దాకా పల్లీని తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు దాకా బెల్లం తీసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు దాకా బెల్లం వేసుకొని ఇందులో కావాలంటే మీరు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. బెల్లంలో ఏమైనా తరకలు ఉంటే ఫిల్టర్ చేసుకోవడానికి. నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి తరకలు లేవు కాబట్టి నేను బెల్లాన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేయిస్తూ ఉన్నారంటే ఆ హీట్కి బెల్లంలో కొద్దిగా కరిగి దగ్గర పడుతుంది, బెల్లం అంతా కరుగుతుంది. మనము బెల్లం పాకం చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ కొద్దిగా నీరు అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకున్నారంటే పంటికి అంటుకోకుండా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా వేయండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నీళ్ళలోకి మనం కొద్దిగా పాకాన్ని వేసి చూసుకోవాలి. 1 నిమిషం పాటు వదిలేయాలి పాకాన్ని. పాకం తీసుకొని చూస్తే మనకి పటమటమంటూ ఇరగాలి, లేదంటే సౌండ్ చేయాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. చేత్తో పట్టుకొని విరిచినప్పుడు పొడి పొడిగా ఇరిగిపోతూ రావాలి. చూడండి, ఈ విధంగా వచ్చిందంటే మనం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకున్నారంటే మనం అచ్చంగా బయట కొన్నట్టు మంచి షైనీగా వస్తాయి. ఎన్ని రోజులున్నా మనకి ఆ కలర్ అనేది చేంజ్ కావు, క్రిస్పీగా ఉంటాయి, అసలు పాడు కావు. ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పొంగుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా అంతా పాకంలో కలిసిపోయే వరకు. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లీలన్నింటినీ ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని పాకాన్ని అంతా పల్లీలకి పట్టించాలి. ఈ విధంగా పట్టించుకున్న తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందే స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే పాకం అనేది పల్లీలకు పట్టదు. ఈ విధంగా పట్టించేసుకోవాలి. పట్టించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బటర్ పేపర్లోకి వేసుకోవాలి. చూడండి, ప్యాన్కి ఎక్కడ మనకి పాకం అనేది అంటుకోలేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది పల్లీలకి పాకం అనేది. తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము చపాతీ కర్ర ఉంటుంది కదా, దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా బటర్ పేపర్కి మనకి ఎంత మందాన కావాలో అంతగా స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోండి. పాకం పట్టిన తర్వాత వెంటనే అనేది ఇలా అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. లేట్ అయిందంటే పాకం గట్టిపడిపోతుంది. సో నెయ్యి రాసుకున్న ప్లేట్లో అయితే వేసుకున్నామంటే మనకి ఇలా అట్లకారతో కాకుండా పప్పు గిత్తకి నెయ్యి రాసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నైఫ్కి 2 వైపులా కొంచెం నెయ్యి రాసుకొని మీకు నచ్చినట్టు షేప్స్ అనేది ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నామంటే పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టామో అక్కడ ఈజీగా అనేది రిమూవ్ అయ్యి ఊడే వచ్చేస్తుంది. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది, పూర్తిగా చల్లారిపోతుంది. తర్వాత ఈజీగా మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఊడొచ్చేస్తుంది. చూడండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా ఇంట్లో ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇవి ఒక 1 మంత్ పాటైనా స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు టేస్ట్, ఫ్లేవర్ ఏమాత్రం మారవు. బయట తెచ్చిపెట్టినామంటే ఈజీగా నమ్మేస్తారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా రోజు ఒకటి, గర్భిణీ స్త్రీలు తిన్నా, రక్తం తక్కువ ఉన్న వారికి ఇది ఇచ్చినా కూడా రక్తం ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా చాలా హెల్దీ, చాలా టేస్టీ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.